వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దేవర్లాగా సముద్రం మీదకి వెళ్ళడం జరిగింది. ఆ విశేషాల గురించి మాట్లాడదాము. కాకినాడ పోర్టు అక్రమ రవాణాకి, స్మగ్లింగ్కి ఒక కేంద్రం లాగా తయారైంది. ఇది ఎప్పటి నుంచో మనం వినిపిస్తున్నటువంటి ఒక ఇది. ఇనిషియల్గా మనం ఏమనుకున్నామంటే అక్కడ ఓన్లీ బియ్యం మాత్రమే ఎగుమతి చేస్తూ, అంటే ప్రజలకు ఇచ్చిన స్టోర్ బియ్యం జనాలు తీసుకోకుండా అక్కడి నుంచి వేరే ఉగాండా లాంటి దేశాలకి సప్లై చేస్తూ కేజీ 72 రూపాయలకు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఓన్లీ బియ్యానికి సంబంధించి మాత్రం స్మగ్లింగ్ జరుగుతుందని అనుకున్నాము. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో విషయాలు అక్కడ స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పేసి ఆయన కనిపెట్టడం జరిగింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, గత 2 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు అధికారులకు చెప్తూ ఉంటే నేను ఆ పోర్టును సందర్శించాలి, అక్కడ ఉన్న సెక్యూరిటీ గురించి నేను తెలుసుకోవాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఎన్నోసార్లు అధికారులు సహకరించుకుంటా అక్కడికి వద్దు సార్, అక్కడికి వెళ్తే అక్కడ ఎంతోమంది పనిచేసే వాళ్ళ జీవితాలు పోతాయి సార్, అది ఇది చెప్తూ ఆయన్ని 2 నెలలు అక్కడికి పోనీకుంటే చేసిన దాంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ పోర్టులో జరుగుతున్నటువంటి ఎన్నో కార్యకలాపాలని ఎంతో మంది, అంటే చట్టానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యకలాపాల గురించి ఎంతో మంది వెనకాల ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒకటే చెప్పినారంట, పోలీసులు వచ్చినా రాకపోయినా, అధికారులు వచ్చినా రాకపోయినా నేను వెళ్తున్నానని చెప్పేసి ఈరోజు ఆయన సివిల్ సప్లై మినిస్టరు నాదెండ్ల మనోహర్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆయన చూస్తే మనకు తెలిసేటటువంటి విషయాలు విస్మయాన్ని కలిగిస్తాయి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, అక్కడ ఉన్న సెక్యూరిటీ కంట్రోల్లో లేదు, అది పూర్తిగా యథేచ్ఛగా ఎన్నో టన్నుల బియ్యం అక్కడి నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. అది కూడా ఏంటి అంటే గవర్నమెంట్ పథకాల్లో భాగంగా ఇచ్చేటువంటి రేషన్ బియ్యం ఎవరికైతే పేదవాళ్ళకి చెందాలో వాళ్ళకి చెందకుండా వాటిని కలెక్ట్ చేసి వేరే వేరే దేశాలకి సప్లై చేస్తున్నారు. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు అక్కడ చెప్పింది ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఎంతో కేజీ బేసిన్ కానీ ఎంతో ఆయిల్కి సంబంధించిన సంస్థలు ఉన్నాయి, ఇక్కడ సెక్యూరిటీ కరెక్ట్ గానే లేదు, ఏదేదో ఎగుమతులు అవుతున్నాయి దిగుమతులు అవుతున్నాయి ఇక్కడికి. అదే విధంగా వెపన్స్ దిగుమతి అయ్యి ఎగుమతి అయితే దానికి ఉన్న పరిస్థితి ఏంటి? ఇది మొత్తం దేశానికి థ్రెట్కి సంబంధించిన విషయం కాదా? ఇదే విధంగా కదా బాంబేలో కసబ్ లాంటి ఉగ్రవాదులు ఎంటర్ అయినారు, ఇక్కడ ఎందుకు జాగ్రత్తగా ఉండట్లేదు అని చెప్పేసి దాన్ని ప్రైవేట్ చేతుల్లో ఉన్నటువంటి ఆ ప్రైవేట్ కంపెనీల గురించి, ఒకటి అరబిందో ఇంకేదో 16 కంపెనీలకు సంబంధించిన వాళ్ళ చేతుల్లో అది ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఒక అడుగు ముందరకేసి నేను హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి కూడా లెటర్ రాయబోతున్నాను దీని గురించి అని చెప్పడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు సార్ సముద్రం ఉధృతంగా ఉంది పోవటానికి కుదరదు అంటే అడుగడుగున సహాయ నిరాకరణ, అడుగడుగున అధికారులు ఆయన్ని పోనీకుంటా క్రియేట్ చేస్తున్నటువంటి అవాంతరాలు. ఇన్ని అవాంతరాల మధ్య పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన డేరున్న ఒక నాయకుడు, ఆయన ఏంటంటే ప్రజలు మేలు కోరుకునేటటువంటి ఒక గొప్ప నాయకుడు, డేరున్నటువంటి నాయకుడు. అందుకే ఆయన ఏదీ లెక్క చేయకుండా నేరుగా సముద్రం లోపలికి వెళ్ళి పడవలో వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని ఈ నియమ నిబంధనలకి దూరంగా జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు చూసి ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు లేదు, అలాంటిది ఉచితంగా ఇచ్చినటువంటి బియ్యాన్ని టన్నులుగా ఎగుమతి చేసేసి 1000 కోట్లు సంపాదిస్తున్నారు అని చెప్పేసి అనడం జరిగింది. నిన్నగాక మొన్న అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా ఇంచుమించు 3000 టన్నులు 4000 టన్నులు బియ్యం పట్టుకోవడం జరిగిందంట. ఇలాంటిది దేశానికి మొత్తానికి ఒక సేఫ్టీకి సంబంధించిన ఇష్యూ మన కాకినాడ పోర్టు తయారైందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ, నా చేతిలో ఈ హోంశాఖ లేదు, హోమ్ మినిస్ట్రీ నా చేతిలో లేదు, హోమ్ మినిస్టర్కి దీన్ని ఇన్ఫార్మ్ చేస్తాము. అది కాకుండా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా సహకరించుకుంటా ఆయన వెళ్ళిన సమయంలో ఆయనతో పాటు ఉండవలసిన ఆఫీసర్స్ కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోవడం జరిగింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన రాష్ట్రం తల దించుకునే విధంగా కాకినాడ పోర్ట్ నుంచి ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అంటే చట్టానికి అవేగా చట్ట విరుద్ధమైనటువంటి ఎన్నో కార్యకలాపాలు, ముఖ్యంగా స్మగ్లింగ్ జరుగుతుంది, ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఆయన చెప్తున్నారు ఏదో 16 కంపెనీల వరకు. ఇంకొక మాట కూడా ఆయన అన్నారు, నేను అక్కడ ఏదైనా యాక్షన్ తీసుకుందామంటే కోర్టుకి వెళ్తున్నారు, కోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి ఒత్తిడి తెస్తున్నారు నా మీద అని చెప్పేసి.
సో ఇలాంటి ఒక చట్టవిరుద్ధమైన పనులకి, అది కాకుండా ఆయన చెప్పినట్టు దేశ భద్రతకి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది, ఇక్కడ ఎవరన్నా రావచ్చు పోవచ్చు అన్నట్టు ఉంది, సెక్యూరిటీ స్ట్రాంగ్ గా లేదు అని పవన్ కళ్యాణ్ గారు అక్కడ దిగి దాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని మనం అందరం అభినందించాలి. ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అక్కడ పోర్టును మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని సెక్యూరిటీని టైట్ చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఇంతకు ముందు వైజాగ్ పోర్టులో హెరాయిన్ దొరికింది అంటే, ఇలాంటి మాదక ద్రవ్యాలు, తర్వాత ఈ బియ్యము, ఇంకా ఏదేదో దిగుమతి అవుతా ఎగుమతి అవుతా స్మగ్లింగ్ యథేచ్ఛగా జరుగుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ స్మగ్లింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రజల దృష్టికి తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని మనం అందరూ అభినందించాలా. బహుశా ఇలాంటి పనులు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు వల్ల మాత్రమే అవుతుందని చెప్పడానికి నేను సంకోచించట్లేదు. ఇదంతా ఎవరు చేసినారు, ఎందుకు చేసినారు, ఎవరి పాలనలో ఇవన్నీ అస్తవ్యస్తం అయినాయి, మన తెలుగు ప్రజలందరూ ఆలోచించవలసినటువంటి ఒక విషయం. ఏది ఏమైనప్పటికీ మన రాష్ట్ర భద్రత, మన దేశ భద్రత వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా ఆ పోర్ట్లో ఉన్న అధికారులు మార్చి, అక్కడ ఏదైనా అవకతవకలు జరిగి ఉంటే వాళ్ళకి చట్టపరంగా వాళ్ళని శిక్షించి రాష్ట్ర భద్రతని, దేశ భద్రతని కాపాడవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ, ఆయన చేసినటువంటి ఈ ప్రయత్నానికి జై హింద్ పవన్ కళ్యాణ్ గారు, సభాష్ పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటివి ఎన్నో అక్రమాలు జరుగుతున్న దగ్గరలంతా అరికట్టి మన రాష్ట్ర పేరుని ఒక గొప్ప స్థితిలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.